వెల్కమ్ టు మధు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి మీరు బాగున్నారా? ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి పచ్చడి రెసిపీతో వచ్చానండి. ఆ పచ్చడి ఏంటని అనుకుంటున్నారా? దొండకాయ పచ్చడి అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసేయచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం అనుకుంటున్నారా? వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కొట్టండి. మీరిచ్చే ఈ ఒక్క లైక్‌తోని నేను చాలా ఎంకరేజింగ్‌గా ఫీల్ అవుతానండి. మీకోసం మంచి మంచి ముందుకి ఇంకా మంచి రెసిపీస్‌తో వస్తానండి. అలాగే నా వీడియోని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండండి. మీరిచ్చే ఈ ఎంకరేజ్‌మెంట్ నాకు ఇంకా ముందుకి చాలా చాలా బావుంటదండి. ఈ పచ్చడి రెసిపీ చాలా ఈజీగా చేసేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్‌లీ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అవి వేడైన తర్వాత పల్లీలు, ధనియాలు, జీలకర్ర ఈ 3 యాడ్ చేసుకోవాలండి. అలాగే 15-20 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని అవి బాగా రోస్ట్ చేయాలండి. కానీ గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించండి. ఇలా వేయించిన తర్వాత ఒక 4 బాగా పండిన టమాటాలు తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని మళ్ళీ వేయించాలండి. మూత పెట్టి కూడా మగ్గించాలి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ మనం మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగా మగ్గాయో. ఈ స్టేజ్‌లోనే మనం 1 కప్పు బాగా పండిన దొండకాయలు గానీ, పండలేని దొండకాయలు గానీ మీ ఇష్టం అండి, చాయిస్ మీది. ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న దాన్ని ఒకసారి మొత్తంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించండి. మనకి దొండకాయ అనేది బాగా ఉడకాలండి. దొండకాయ గానీ ఉడకపోయిందా పచ్చడంతా పాడైపోద్ది. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత మనం ఒక అరకట్ట కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెడితే చాలండి. ఇలా ఆరిపోయిన మిశ్రమాన్ని మనం ఒక మిక్సర్ జార్‌లోని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఈ మధ్యలోనే మనం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. నాకు వీడియో స్కిప్ అయిపోయిందండి. వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి, సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేస్తే చూసారా ఎంత బావుందో. తాలింపు కావాలనుకుంటే వేయండి, లేకపోతే లేదు. కానీ వేసినా వేయకపోయినా టేస్ట్ అనేది ఒకేలా ఉంటదండి. కానీ ఇది పచ్చడి మాత్రం వేడి వేడి అన్నంలోనే నెయ్యి పోసుకొని తింటూ ఉంటే ఉంటదండి. ఈ రోజంతా మనకు పచ్చడితోనే తినాలనిపిస్తదండి. ఇంకొంచెం ముద్ద కూడా ఎక్స్‌ట్రాగా తింటామండి. మీకు నమ్మాలనిపించట్లేదా? కావాల్సితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చడి చాలా చాలా బావుంటది. నిజంగానండి. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండండి. మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.